Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. కడియం శ్రీహరికి మీరు బీఫామ్తో పాటు డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలతో కూడా డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం వాడుకోమని. అయినా ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటి, డబ్బులు ఇచ్చారా లేదా? రెండు, ఆయన ఎంత చేసినా కూడా ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చారా లేదనేది ఏ రాజకీయ నాయకులు చెప్తారండి. చెప్తారా? మీరు చెప్తారు కదా. చెప్పాం కదా, ఎందుకు చెప్తాం? విన్నారుగా. దీనికి సంబంధించి మందకృష్ణ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ చేసిన సంచలన ఆరోపణలు. కడియం శ్రీహరి కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకున్నారు అంటున్నారు ఆయన. TV9 బిగ్ డిబేట్లో కేసీఆర్ మాటల్లోనే ఆ విషయం బయటపడింది అంటున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా కడియంకి భారీగానే డబ్బులు అందాయంటున్నారు. ఈ అవినీతితో కడియం శ్రీహరి 100 కోట్లు సంపాదించారని, ఈ సొమ్ముతో ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారని అంటున్నారు మందకృష్ణ మాదిగ. తన కూతుర్ని గెలిపించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అవినీతి పరుడైన కడియంని ఈ ఎన్నికల్లో ఓడించాలి అంటూ పిలుపునిస్తున్నారు మందకృష్ణ. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. అవినీతి సొమ్ముతో 100 కోట్ల రూపాయలు సంపాదించారంటూ ఆరోపించారు. తన కూతుర్ని 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగించాలనే ఉద్దేశంతో 2 పార్టీలతోనూ గేమ్స్ ఆడి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని కడియం శ్రీహరి భావిస్తున్నారన్నారు మందకృష్ణ. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదు అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాడు. లే ఇవ్వలేదు అంటాడు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా? సర్టిఫికెట్ అదే, డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటాడు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతుర్ని గెలిపించుకుంటామని చెప్పి అంటుండ్రు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. కడియం శ్రీహరికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, BRS టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. ఓటు నేసేటప్పుడు మాత్రం ఆ డబ్బు అక్రమ సంపాదన డబ్బు కాబట్టి మీ దగ్గరకు వస్తే 5,000 ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చాయని ఓటు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కనుక నాకు ప్రచారం జరుగుతుంది, అది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ప్రచారం జరిగింది కదా. ఆ ప్రచారం వరంగల్ ప్రజలందరికీ తెలుసు. ప్రచారం ఉన్నది కాబట్టినే సోదరుడు మన రజనీకాంత్ కేసీఆర్ గారిని అడిగింది కదా. అట్లనే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.